ఐపీఎల్ న్యూ షెడ్యూల్ వచ్చేసింది. 17 నుంచి టోర్నీ పునఃప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతోంది. అయితే విదేశాలకు వెళ్లిన ఆటగాళ్లు తిరిగి వస్తారా? తమ జాతీయ జట్టును కాదని ఐపీఎల్ కోసం దేశం దాటి వస్తారా? ఇంగ్లాండ్ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ తెగ టెన్షన్ పడుతుంది. క్వాలిఫైయర్ రౌండ్ మే 29 నుండి ప్రారంభమవుతుంది. ఇదే టైంకి ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య ఓడిఐ సిరీస్ జరగనుంది. మే 29 నుండి ఇరు జట్లు వన్డే సిరీస్ ఆడనున్నాయి. దీంతో బీసీసీఐ ఇంగ్లాండ్ జాతీయ జట్టు షెడ్యూల్ క్లాష్ అవుతుంది. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ ప్రకారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ మే 29న, ఎలిమినేటర్ మే 30న, రెండవ క్వాలిఫైయర్ జూన్ 1న, ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. ఈ పరిస్థితిలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరుకునే జట్టులో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఉంటే సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, విల్ జాక్స్ మరియు రీస్ టోప్లీ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్లో పాల్గొంటున్నారు. ఇందులో కొందరు పేర్లు ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించిన జట్టులో ఉండవచ్చు. ఇంగ్లాండ్ వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఖచ్చితంగా ఇంగ్లాండ్కే పరిమితమవ్వాలి. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ను కోల్పోయింది. శామ్ కురాన్, జేమీ ఓవర్టన్ సిఎస్కేలో భాగమయ్యారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించింది. కానీ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బేదల్, లియామ్ లివింగ్స్టోన్, రీస్ టోప్లీ మరియు విల్ జాక్స్ ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. వీళ్ళంతా ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. ఐపీఎల్ టోర్నీలో కొనసాగుతారా లేక తమ దేశం తరపున ఆడతారా నిర్ణయించుకోవాలి.